అనంతపురం ఒడిసి ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో చదువుతున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడి 9 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఈ ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తీవ్ర నిర్లక్ష్యం వహించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసింహ తల్లిదండ్రులు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి 9 రోజులు గడిచినా మంత్రి సవిత ఒక్కో రోజు కూడా ఆసుపత్రికి వచ్చి పరామర్శించలేదని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఘటనపై నైతిక బాధ్యత తీసుకోవాల్సిన మంత్రి కేవలం వార్డెన్ వర్కర్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు లేదా హైదరాబాద్ కు తీసుకెళ్లాలని విద్యార్థి తల్లిదండ్రులు వేడుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థి మృతికి కారణమని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి విద్యార్థుల పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యం వైఖరి విద్యార్థుల పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యం వైఖరి